ఒక్కసారి ఈ వీడియో ఒకసారి వినండి. Venga por mí! Last night, on the order of the President of the United States. సో ఈ వీడియోలో చూసుకున్నట్టయితే ఏముందంటే, గతంలో ఒకప్పుడు మడోరో ఈ ఎవరైతే ఉన్నారో వెనిజులా అధ్యక్షుడు ఇప్పుడు అరెస్ట్ అయింది కదా, అతను ఏంటంటే వైట్ హౌస్ పైన ఎట్లా అంటే ఒక్కడివే రా షేర్ ఖాన్ చూసుకుంటా అన్నట్టు డైలాగులతోని ఏం చేసిందంటే, దమ్ముంటే రండిరా, ఇక్కడే వెయిట్ చేస్తున్నా, ఆలస్యం చేయకండి రా పిరికి పందల్లారా అని చెప్పేసి యుఎస్ పైన ఒక గరంగా మాట్లాడింది అనమాట. సో ఇప్పుడు ఆయన పట్టబడ్డ తర్వాత ఈ వీడియో ఒకటి చూపించినాం కదా, ఆ వీడియో అనేది అందరూ కట్ చేసి ఏం చేశారంటే, యాక్చువల్లీ అధికారులు యుఎస్ వైట్ హౌస్ అధికారులు ఏం చేశారంటే దాన్ని విడుదల చేయడం జరిగింది. సో దాని ఉద్దేశం ఏంటంటే, యుఎస్తో పెట్టుకుంటే ఎవరికి కూడా ఒట్టిగా ఉంటుంది, చిత్తడి అవుతుంది అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు అనమాట. సో ఇంకో సైడ్ చూస్తున్నట్టయితే ట్రంప్ ఈ కొలంబియా ప్రెసిడెంట్ ఖండించాడనమాట ఈ అరెస్ట్ని. ఖండించడం వల్ల ఏమంటున్నాడంటే ట్రంప్, ఈ గుస్తావో పెట్రో అనే ప్రెసిడెంట్ పైన, కొలంబియా ప్రెసిడెంట్ పైన ట్రంప్ మండిపడుతున్నాడు అనమాట. కొకైన్ తయారు చేసి అమెరికాలకు పంపి దాన్ని యూసేజ్ చేసినట్టు కాదు బిడ్డ, నీ సంగతి కూడా చూస్తా అన్నట్టు ఒక వేవ్ లెంత్ అనేది మాట్లాడడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, వెనిజులా ప్రెసిడెంట్ అరెస్ట్ తర్వాత మన ఇండియాలో ఇండియన్స్ చాలామంది ఉన్నారు వెనిజులాలో పని చేసుకునే వాళ్ళు కాబట్టి ఇండియా కూడా కొంచెం ఆందోళన పడ్డది. అండ్ ఇండియా ఏం సూచించిందంటే, ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే కనుక కరాకాస్లో ఉన్న ఇండియన్ ఎంబసీని ఇండియన్స్ సంప్రదించవచ్చు అని చెప్పేసి చెప్పిందనమాట. కాబట్టి సో ఈ పరిణామం అనేది ఎంతవరకు ఎక్కడి వరకు వెళ్తాయి అనేది కూడా తెలియదు. అంటే నెక్స్ట్ ట్రంప్ టార్గెట్ క్యూబా, కొలంబియా, మెక్సికో కూడా మత్తు పదార్థాలు తయారు చేసి అంత నాశనం చేస్తుందని చెప్పేసి దానిపైన కూడా టార్గెట్గా ఈ 3 దేశాలనే టార్గెట్ అని చెప్పి మనకు సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. కాబట్టి చూద్దాం ఈ పరిణామాలు ఎట్లా జరుగుతాయి, ఏం కథ. ఎక్కడికి పోయినా కానీ మన ఇండియన్స్ అనేది బాగుండాలని మనం కోరుకోవాలబ్బా. ఓకే.